దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తున్నారంట. అంతేకాదు ఒక గొప్ప బహుమానం కోసం నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తున్నారు. భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక గొప్ప ఆశీర్వాదం కోసం, ఒక గొప్ప మేలు కోసం. అసలు ఆ యొక్క ఆశీర్వాదం, ఆ గొప్ప మేలు ఎలా ఉంటుంది అంటే మన స్థితికి తగినట్టు కాదు, మన యొక్క స్తోమతకు తగినట్టు కాదు, కానీ ఆయన గొప్పతనం మన జీవితంలో ఆయన మహిమ పొందేటట్లుగా ఆ యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు. మూడవదిగా, దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆయన్ని ప్రేమిస్తా ఉంటామో ఆయన మన ప్రార్థన వింటారు, మనల్ని కాపాడతారు. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చదను. ఒక మనిషి పలికినట్లుగా ఒక సృష్టికర్త మనల్ని ప్రార్థన చేసినప్పుడు అనేక సార్లు మనకి సమాధానం ఇవ్వడం మనం చూసాం కదా.